చెప్తే అర్థం కావట్లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఏమది తినేటప్పుడు ఏంటే ఫోను పక్కన పెట్టు. రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? భోజనం చెయ్యి. నాకు ఆకలిగా లేదమ్మా. ఒరేయ్ రఘు, ఆగురా. అరే అన్నయ్య, అన్నం తినరా. నాకు ఆకలిగా లేదు, మీరే తినండి. రే రఘు, ఏమైందిరా నీకు? భోజనం చేయకుండా అలా వెళ్ళిపోతున్నావు? మీరెంత మంచి వాళ్ళు సార్. ఆపండి మీ అబద్ధాలు. నాకు లైన్ వేయడం కోసం ఒక ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేస్తారా? మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. నమ్మటం నాది బుద్ధి తక్కువ. దయచేసి నా బతుకు నన్ను బతకనియ్యండి. హే మది, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య అదిగో అక్కడ కూర్చున్నాడు. రేయ్, అనుకున్నాన్రా ఇక్కడే కూర్చుంటావని. రేయ్, అమ్మ బిర్యానీ సూపర్ చేసిందిరా. నువ్వేంటలా తినకుండా వచ్చేసావు? నీకో మాట చెప్పనా, నీ బిర్యానీ కూడా నేనే తినేసానురా. హో అవునా? రేయ్, ఏంట్రా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అలా మొహం పెట్టుకున్నావు? నిజంగానే పోగొట్టుకున్నాను. ఏమైందో చెప్పురా. నీ చెల్లెలకి కూడా చెప్పవా? అంతేలే అన్నయ్య, ఇన్ని రోజులు నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా. నేను కాదులే, నాకు చెప్పకు. ట్యూషన్ టీచర్ నా లవ్ రిజెక్ట్ చేసి వెళ్ళిపోయింది మది. ఏంటి? ట్యూషన్ టీచర్ నీ లవ్ ని రిజెక్ట్ చేసిందా? రేయ్, ట్యూషన్ టీచర్ నిన్ను రిజెక్ట్ చేయడం ఏంట్రా? మేడంకి ఏమైనా పిచ్చా తిక్కనా? ఒక్క నిమిషం ఆగ్రా, నేను ట్యూషన్ టీచర్ కి కాల్ చేస్తాను. హలో హలో టీచర్, నేను రఘువరన్ వాళ్ళ చెల్లి మదిని. హా మది, చెప్పు. టీచర్, మీరు మా అన్న ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారంట కదా, నిజమేనా? అవును మది. మా అన్నయ్య చాలా మంచోడు టీచర్, కానీ కొంచెం కోతి అంతే. మీ అన్నయ్య మంచోడే మది, కానీ నా చుట్టే చాలా సమస్యలున్నాయి. ఈ లవ్వుల మీద నాకంత ఇంట్రెస్ట్ లేదు మది. మా అమ్మని నేను బాగా చూసుకోవాలి. ప్లీజ్ టీచర్, మా అన్నయ్య లవ్ ని యాక్సెప్ట్ చేయండి. మా అన్నయ్య ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ప్లీజ్ టీచర్. ప్లీజ్ మది, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇంక మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రాను. మది, బస్సు వచ్చింది, నేను వెళ్తున్నా. బాయ్. రే అన్నయ్య, ఒకవేళ ట్యూషన్ టీచర్ వాళ్ళ అమ్మ నాన్నలు తనకి వేరే సంబంధం చూసుండొచ్చు, అందుకే నిన్ను రిజెక్ట్ చేసిందేమో. అరే అన్నయ్య, అయినా మా అన్నయ్య లాంటి వాడు దొరకాలంటే అవతలున్న వాళ్ళకి అదృష్టం ఉండాలిరా. అయినా నేను వదిలేసినందుకు ఆ ట్యూషన్ టీచర్ బాధపడాలిరా, నువ్వు కాదు. నువ్వు బంగారం రా అన్నయ్య. నిన్ను వదిలేసినందుకు ఆ ట్యూషన్ టీచర్ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా బాధపడుతుంది. తను నాతో ఉన్నా లేకపోయినా తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మది. పోతే పోనీలే అన్నయ్య, ఈ ట్యూషన్ టీచర్ కాకపోతే మా స్కూల్లో సైన్స్ టీచర్ ఉంది, ఆమెను సెట్ చేస్తా. అయినా ఇంతకు ముందు మా అన్నయ్య ఎలా ఉండేవాడు? నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు, ఇలా బాధపడేవాడు కాదు. నిజమే మా చెల్లి చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండేవాడిని, నేను కూడా బాధపడతా అని నాకు ఇప్పుడే తెలిసింది. నిజంగా మనం ఇష్టపడే వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆ బాధ భరించలేంది. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ట్యూషన్ టీచర్ నా లైఫ్లోకి రాకముందు నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండేది. మది, ఆ మమ్మీ. చదువుకున్నది చాలు, అనే లేపో. సరే. అరే దున్నపోతు, ఇంకెంతసేపు నిద్రపోతావురా? హే పోవే, నాకు నిద్ర వస్తుంది. టైం 10 అవుతుంది, లేరా? టైం 10 అయితే నువ్వు ఈ టైం కల్లా స్కూల్లో ఉండాలి, కానీ నా రూమ్ లో నీకేంటి పని? డోరేజ్ ఫస్ట్ బయటకు. నేను ఇలా కాదు, లేరా? రేయ్, ఈరోజు మమ్మీ పాకెట్ మనీ ఇచ్చే రోజురా. తొందరగా లేచి రెడీ అవ్వు, మమ్మీ వెయిట్ చేస్తుంది. అవును కదా, 5 నిమిషాలు వచ్చేస్తా, నువ్వు వెళ్ళు.
ఏం చేస్తున్నాడు వీడు ఇంకా? ఇంత అందంగా పుట్టావేంట్రా? నీ చెల్లికి నీ అందం రాలేదేంటి? అయినా దేవుడు అందరికి ఇంత అందం ఇవ్వడు కదా పాపం. عيل سوي رقصة بياع يبلي واحد كرك يلا بياع طق زي عرباليس يلا يلا سوي رقصة ثانية رقصة البطريق ولا ستة في مانيا. ఏమైంది అసలు వీడికి రోజు? రేయ్ ఆపరా నీ ఓవర్ యాక్షన్. అక్కడ మమ్మీ వెయిట్ చేస్తుంది, పద. సర్లే పద, అమ్మమ్మ ముందు ఏం ఓవర్ యాక్షన్ చేయకు. పిలిచావమ్మా? मस्त शेड्स नाही रा नीला अप्पा. ఈ నెల పాకెట్ మనీ పంపించాను, చూసుకోండి. రే అన్నయ్య, అమ్మకు చెప్పురా. ప్లీజ్ చెల్లి నువ్వే చెప్పే. నువ్వే చెప్పు. ప్లీజ్ నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అమ్మా ఏంటి? పాపం చెల్లి పెద్దగా అయిపోతుంది కదమ్మా, తనకు ఖర్చులుంటాయి, కొంచెం పాకెట్ మనీ పెంచొచ్చు కదమ్మా. అవునమ్మా, అన్నయ్య కూడా పెద్దగా అయిపోతున్నాడు కదా, అన్నయ్య కూడా ఖర్చులు పెరిగిపోతాయి. అది మందు, సిగరెట్లు. ఆ? ఇవే తగ్గించుకుంటే హెల్త్ కు మంచిది. అది కాదమ్మా, అమ్మ దగ్గర నన్ను ఇరికిస్తావా? నీ సంగతి తర్వాత చెప్తాను. సారీరా. రే మీ టామన్ జరిగి గొడవ ఆపి ఇట్రండి. వావ్, గోల్డ్. ఆడపిల్ల కదా అని అన్ని దానికే పెట్టండి. రే చేజాపు. నేనా మమ్మీ? థ్యాంక్స్ మమ్మీ. మరి నీకు చేయను. అదేంటి మమ్మీ, నాకు చిన్నది వాడికి పెద్దదా? ఏంటే వాడు వీడు అంటున్నావు? ఏ జీతగా మాట్లాడు. నీ పెద్దది కాబట్టి నాకు పెద్దది, నువ్వు చిన్నదాని కాబట్టి నీకు చిన్నది. రే నిన్ను. రే చూసుకుని చాలేరా. ఈరోజు సాయంత్రం రమేష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉంది, మనం వెళ్ళాలి. తిక్క కుదిరింది. ఏరా అన్నయ్య, పార్టీ కంట వస్తావా? ఆ దరిద్రుడు ఈ రోజే పుట్టాలా నా మనశ్శాంతి పాడు చేయడానికి. మమ్మీ కావాలంటే నువ్వు ఇచ్చిన బ్రాస్లెట్ రిటర్న్ తీసేసుకో, అంతేగాని నన్ను ఫంక్షన్స్ రమ్మని మాత్రం ఫోర్స్ చేయకు. రే అలా అంటావేంట్రా? రిలేటివ్స్ ఫంక్షన్కి వస్తేనే కదరా నువ్వెవరో వాళ్ళకి తెలిసేది, వాళ్ళెవరో నీకు తెలిసేది. నేను వస్తాను మమ్మీ. నువ్వేమైనా అనుకో మమ్మీ, నేను మాత్రం ఫంక్షన్స్ రాను. ఒకవేళ ఫంక్షన్కి వచ్చిన అనుకో, అక్కడ ఎవరొకరు కలుస్తారు, ఏం చేస్తున్నావు బాబు అని అంటారు, ఇంకొకరు కలుస్తారు, పెళ్ళెప్పుడు బాబు అని అంటారు. ఇవన్నీ నాకు అవసరమా? అయినా ఈ సొసైటీ నాకు అర్థం కాదు మమ్మీ. అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారో వాళ్ళు పట్టించుకోరు, కానీ మనం ఏం చేస్తారో మాత్రం వాళ్ళకి కావాలి. అందుకే ఐ హేట్ ఫంక్షన్స్, ఐ హేట్ రిలేటివ్స్. అబ్బా, నన్ను కూడా ఎవరైనా నీ పెళ్ళెప్పుడని అడిగితే ఎంత బాగుండో. ఈ చదువులు నా వల్ల అవ్వట్లేదు. రే అన్నయ్య, ఇదిగో. ఏంటే ఇది? అంటే ఎండలో వెళ్తున్నావు కదరా, చల్లగుంటది. అబ్బో మాకు తెలియలే. అరే అన్నయ్య, ఒక చిన్న హెల్ప్ రా. నువ్వు చిన్న హెల్ప్ అన్నావంటే ఏదో పెద్ద హెల్ప్ అయి ఉంటది. కొంపదీసి నా బ్రాస్లెట్ నీకు, నీ చేయండి నాకంటావా? అదేం కుదరదు, అమ్మ నాకు ప్రేమతో ఇచ్చింది. అమ్మా రే అది కాదురా. ఓహో అది కాదా? మరైతే ఇంకేంటి? నాకు ఒక 500 ఉంటే ఇవ్వరా. సరే తప్పుతుందా, పేటిఎం చేస్తాను. రే అన్నయ్య, ఈ జన్మలోనే కాదురా, మళ్ళొచ్చే జన్మలో కూడా నీ చెల్లెలు గాని పుడతాన్రా. ఏమైంది వీడికి? రే అన్నయ్య, ఏమైందిరా? నేను ఈ జన్మలో చెల్లెలుగా భరించడం కష్టము, అలాంటి మళ్ళొచ్చే జన్మలో కూడానా? అలాంటి ఆఫర్ నాకు అవసరం లేదు. రే అన్నయ్య, ఎప్పుడో ఒకసారి నువ్వు నాకు దొరుకుతావురా, అప్పుడు చెప్తా నీ సంగతి. 500 పోయే. దీని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? ఇన్స్టాగ్రామ్ లో శిల్ప అనే అమ్మాయి పచ్చమేంద్ర, నిన్న దాని బర్త్డేకు అన్ని అరేంజ్మెంట్స్ నేను చేశాను, కానీ ఫస్ట్ కేక్ ముఖ్యమో దాని బెస్ట్ కార్డ్ పెట్టిందిరా. అందుకే నాకు మండి దాని బర్త్డేకి తీసుకొచ్చిన గిఫ్ట్ ని రిటర్న్ తీసుకొచ్చుకున్నాను. ఓవా, ఎవరైనా బర్త్డేకి టెడ్డీ బేర్ ఇస్తారా, కుక్కని ఇవ్వడం ఏంట్రా?
దీనికి దానికి పెద్ద తేడా లేదురా, కనీసం ఇదైనా విశ్వాసంగా ఉంటది. అది విశ్వాసం లేని కుక్క. సర్లే గానీ ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉంచుతావరా? ఇంకెక్కడా? నీ దగ్గరే. హే, నా దగ్గర పెట్టుకోవచ్చు కదరా. రేయ్, మా అమ్మకి డబ్బు లేని మనుషులన్నా కుక్కలన్నా నచ్చవని నీకు తెలుసు కదా, అందుకే ఇది నీ దగ్గరే ఉండాలి. తీసుకో. ఇంతకీ దీని పేరేంట్రా? శిల్ప. ఒకసారి కాలెత్తి చూద్దాం. ఇది మొగదురా. సరేరా, అయితే దానికి శిల్ప అని పేరు కాకుండా నీ పేరు పెడతాను, రిషి అని. ఇప్పుడు ఓకేనా? రిషి అంట. రిషి శిల్ప ఎంత ముద్ద వస్తుందో. శిల్ప పేరు బాగుందిరా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? హలో, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్. మేడం, నేను మీ పాప స్కూల్ ప్రిన్సిపాల్ని. మీతో ఒక 2 minutes మాట్లాడవచ్చా? తెలుసు, చెప్పండి. అదే మేడం, మీ పాప అన్ని సబ్జెక్టులో మంచి మార్క్స్ వస్తున్నాయి కానీ మ్యాథ్స్ లో చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి మేడం. అదే విషయం మీకు చెప్దామని కాల్ చేశాను మేడం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అదే మేడం, పాపకి ఎవరినైనా పర్సనల్ ట్యూషన్ టీచర్ పెడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా మేడం. సరే అయితే మీరే మంచి ట్యూషన్ టీచర్ని చూడండి. మది ఇట్రా. ఏమైందమ్మా అలా కోపంగా ఉన్నావు? మీ ప్రిన్సిపల్ కాల్ చేశాడు. నీకు లక్షల ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తుంటే అన్నిట్లో మార్క్స్ బాగానే వస్తున్నాయి, మ్యాథ్స్ లో ఎందుకంత తక్కువ మార్కులు వస్తున్నాయి? అదేంటో అమ్మా, నాకు అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయి కానీ మ్యాథ్స్ ఒకటి అర్థం అవ్వట్లేదు. అది నా ప్రాబ్లమే కాదు, అందరి ప్రాబ్లం అదే. ఆ మ్యాథ్స్ టీచర్ మా క్లాస్లోకి వస్తేనే భయం వేస్తుంది. చాలేవి నీ వేషాలు. రేపటి నుంచి ట్యూషన్ టీచర్ని పెడతాను. అప్పుడు ఎలా మార్క్స్ రావో నేను చూస్తాను. ఏంటి, ట్యూషన్ టీచరా?